పుష్య అమావాస్య ఫిబ్రవరి 4వ తారీఖు రాబోతోంది. అత్యంత అద్భుతమైన, శ్రేయోదాయకమైన, విశేషమైన ధనధాన్యాలను అనుగ్రహించే అపురూపమైన హోమం శ్రీ సాయి రక్షా హోమం. పుష్య అమావాస్య నాడు శ్రీ సాయి రక్షా హోమాన్ని మనం ఆచరించబోతూ ఉన్నాం. విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది పుష్య అమావాస్య. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అంటే బాబా అన్నమాట నిరూపణ అవుతుంది. ఏకాదశ సూత్రాలలో నా భక్తుని గృహమునందు అన్న వస్త్రమునకు లోటు రానివ్వను. నిజంగా ఈ హోమము అంత విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి ఈ హోమం ద్వారా సంతృప్తి చెందటం ముమ్మాటికి సత్యము. సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్య రక్ష ఈ హోమము ద్వారా మనకి లభించటం ముమ్మాటికి యథార్థము. ఎటువంటి సమస్యలు ఉన్నా, జటిలమైన సమస్యలైనా, ఎటువంటి వ్యవహారాలైనా, మానసిక అశాంతి అయినా, చికాకులైనా ఒకటే సమాధానం, శ్రీ సాయి రక్ష హోమం. పుష్య అమావాస్య ఫిబ్రవరి 4వ తారీఖు నాడు అత్యంత అద్భుతంగా, వైభవపేతంగా ఈ హోమాన్ని నిర్వహించబోతూ ఉన్నాం. విశేషంగా ఈ హోమ విశేషం ఏంటంటే, సాయినాథుడికి ప్రీతికరమైనటువంటి, అత్యంత ప్రీతికరమైనటువంటి, పవిత్రమైనటువంటి హోమ ద్రవ్యాలతో ఈ హోమాన్ని విశేషంగా చేయబోతూ ఉన్నాం. కాబట్టి హోమానికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మీరు పాలు పంచుకోవచ్చు. మదని సాని గరి సదా సరి సరి సజని నిన్ని సరి సని సరి సరి సని దదని ని దదని ని దదరా గరి గరి పరోక్షంగా అంటే మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ పేరు నమోదు చేసుకున్నట్లయితే మీ తరఫున నేను కర్తృత్వాన్ని స్వీకరించి హోమాన్ని నిర్వహించటం ముమ్మాటికి తథ్యం, సత్యం. అంతకుముందు కూడా వీడియోలో చూశారు, రానివారు ప్రత్యక్షంగా వచ్చిన వారు కూడా చూశారు ఎంత అత్యంత అద్భుతంగా హోమం నిర్వహించబడుతుందో. కాబట్టి అవకాశం ఉన్నవారు, అవసరం ఉన్నవారు తప్పకుండా శ్రీ సాయి రక్షా హోమంలో పాల్పంచుకోండి. సాయినాథుడి దివ్య రక్షను పొంది మీరు అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలతో చక్కగా జీవించాలని, వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జయ సాయినాథ్.